మా డైరెక్టర్ గారు రాంబాబు గారు కరెక్ట్గా సినిమా రిలీజ్కి ఇంకా 1 మంత్ ముందే, 1 మంత్ కూడా కాలేదు ఆయన మేమంతా రివ్యూ చూస్తూ కోల్పోయాం. సో అదొక బాధ, తీరని లోటు అది మా అందరికీ. ఎందుకు ఎమోషనల్గా ఏంటంటే చాలా వెరీ నైస్ పర్సన్ తను. ఆయన ఎప్పుడు చూసిన సినిమాల గురించి మాత్రమే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అది కాకుండా సినిమాలు మనం ఒక పక్కన పెట్టిన ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్గా, ఒక మంచి మనిషి, అంటే అందరిలో కలిసిపోయి ఒక డైరెక్టర్ అని ఇది లేకుండా చాలా ప్రేమగా ఆర్టిస్టులకు గౌరవం ఇచ్చుకుంటూ అతను మాతో పని చేపించుకున్నాడు. మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చాడు దీంట్లో. సో కానీ అయినా కూడా ఏం టెన్షన్ పడేవాడు కాదు. అసలు ఎందుకండి సడన్గా, అంటే ప్రివ్యూ చూస్తూ ప్రసాద్ ల్యాబ్స్లో ప్రివ్యూ చూస్తూ సడన్గా కుప్పకూలిపోవడం, అంటే ఆయనకి చాలా బీపీ ప్రాబ్లం ఉంది. ఈ సినిమా దాంట్లో పడి మనము దీన్ని మ్యాక్సిమంగా ప్రమోట్ చేయాలి, లేదు మనం మ్యాక్సిమంగా ప్రమోట్ చేయాలి, అందరికీ చూపెట్టి సినిమాకు ఒక రేంజ్ స్థాయికి తీసుకెళ్లాలని ఆ తపనతో ఆయన ఈ యొక్క మందులు వేసుకోవడం మానేశాడు. ఆయన ఆ చిన్న మిస్టేక్ అతనితో జరిగింది. సో బీపీలో ఏంటంటే బీపీ ప్రాబ్లం ఏముంటుందంటే అది వేసుకోకుంటే అది ఏదో ఒక మైండ్కి కొట్టిస్తుంది. సో పారాలిసిస్ రావడం ఫస్ట్, దాని తర్వాత బెడ్ మీద ఆయన 2 స్ట్రోక్స్ వచ్చినాయి. అయిపోయారు. మేమంతా స్టన్, అసలు మాకు అసలు అర్థం కాలేదు.